నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వినాయక చవితి రోజున ఆ గణనాథునికి ప్రత్యేకంగా చేసే తాలికల పాయసాన్ని చూపించబోతున్నాను. పండుగ రోజున ఈ తాలికల పాయసాన్ని ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేస్తుంటాను. ఇంట్లో వాడకంగా అయితే తాడకల పాయసం అని అంటుంటామండి. చాలా రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. మీరు కూడా ఈ పండక్కి తాలికల పాయసాన్ని పాలు విరగకుండా మంచి రుచిగా పర్ఫెక్ట్‌గా చేయాలంటే ఓసారి వీడియోని కంప్లీట్‌గా చూసి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా, చాలా బాగా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా ఈ తాలికల పాయసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక పావు కప్పు పాలను తీసుకోండి. మీరు చల్లటి పాలను తీసుకున్నా సరే, లేదా వేడి చేసి చల్లారిన పాలను తీసుకున్నా సరే. పాల టెంపరేచర్ అయితే నార్మల్‌గా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకుందాం. ఇలా పాలల్లో బెల్లం వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే బెల్లం పూర్తిగా కరిగిపోయి పాలల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పాల గిన్నెను పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెను తీసుకోండి. ఒక 2 కప్పుల పాలను తీసుకొని వేడి చేయడానికి పెట్టండి. ఇక్కడ నేను ఈ పాయసం కోసం కంప్లీట్‌గా అర లీటర్ పాలను వాడుతున్నాను. సో, ఇలా తీసుకున్న పాలను స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయండి. పాలు ఇలా బాగా వేడై ఒక 2 నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు పిండిని కలపడానికి ఒక ప్లేట్‌లోకి గానీ, లేదా గిన్నెలోకి గానీ ముప్పావు కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇలా గోధుమ పిండితో చేయడం వలన తాలికలు విరిగిపోకుండా ఉండడమే కాదు, మంచి రుచిగా కుదురుతుంది. మీరు గోధుమ పిండితో కాకుండా బియ్యపు పిండితో చేయాలంటే ఆల్రెడీ వీడియో చేశానండి. మీరు బియ్యపు పిండితో తాలికల పాయసం చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇందులోనే 1, 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని తీసుకోండి. ఇలా ఇందులో కొంచెం బియ్యపు పిండి వేస్ట్ చేయడం వలన ఈ గోధుమ పిండితో చేసిన తాలికలు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా రుచిగా తినేయొచ్చు. అలాగే ఇందులోనే ఒక 2, 3 టీ స్పూన్ల నెయ్యిని, అలాగే చిటికెడంతా ఉప్పుని తీసుకోండి. ఇలా కొంచెం ఉప్పుని వేయడం వలన పాయసం రుచి అనేది చాలా బాగా కుదురుతుంది. మీరు కావాలంటే ఉప్పుని స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి బెల్లం కలిపిన పాలను తీసుకోండి. అన్ని పాలను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. ఇలా మనం పాలల్లో కొంచెం బెల్లాన్ని కరిగించి పిండి కలపడం వలన తాలికలు తినేటప్పుడు చప్పగా రాకుండా చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనం తక్కువ పాలల్లోనే బెల్లాన్ని కరిగించాం కాబట్టి ఈ పాలనేవి అన్నీ పడతాయి. మీరు ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి. ఇలా మొత్తం పాలను తీసుకున్నాక కూడా పిండి ముద్దలా రాకపోతే ఎక్స్ట్రాగా కొన్ని పాలను కానీ లేదా నీళ్ళను కానీ తీసుకొని బాగా కలపండి. మనకు ఈ పిండి ముద్ద వచ్చేసి సెమీ సాఫ్ట్ కన్సిస్టెన్సీలో రావాలి. పూరి కోసం పిండిని ఎలా అయితే కొంచెం స్టిఫ్గా కలిపి తీసుకుంటామో అలాగే ఇలా కలిపి తీసుకోండి. ఇలా కలిపాక ఇప్పుడు మనం తాలికల్లో ఒత్తి తీసుకోవడానికి ఒక గిన్నెలోకి కొంచెం గోధుమ పిండిని తీసుకొని ఇలా పక్కనుంచండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ తాలికల్లా తాల్చి తీసుకుందాం. మరీ లావుగా కాకుండా కాస్త సన్నగానే చేయండి. వీటిని మనం కొంచెం సన్నగా చేసుకొని పాయసం చేసుకుంటే చాలా రుచిగా, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇలా చేసిన తాలికలు ఒకదానికి మరొకటి అతుక్కోకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఈ పొడి గోధుమ పిండిని చల్లుతూ తాలికలను చేయండి. ఇలా మీకు చేతిలో చేయడం స్లోగా అనిపించినా లేదా ఎక్కువ టైం అవుతున్నట్టుగా అనిపించినా ఇలా తాలుస్తూ అయినా చేయొచ్చు. అలాగే మీరు ఇలా చేస్తూ పైనుండి పిండి చల్లేదానికి బదులుగా ఇలా చేసిన తాలికనే పిండిలో కాస్త డిప్ చేసైనా తీసుకోవచ్చు. పిండి చల్లితే అక్కడక్కడ ముద్దల్లా పడిపోతుంది. కాబట్టి ఇలా ఒక్కొక్క తాలికను చేస్తూ పొడి పిండిలో డిప్ చేస్తూ పక్కకు తీసుకోండి. ఇలా చేయడం వలన తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి. ఇలా పిండి మొత్తం అన్ని తాలికల్లా తాల్చి తీసుకున్నాక ఇప్పుడు పాయసం ప్రిపరేషన్ని చూపిస్తాను రండి. పాయసం వండడానికి సరిపడా ప్యాన్ కానీ లేదా ఏదైనా గిన్నెని కానీ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక 1, 2 టేబుల్ స్పూన్ల చొప్పున బాదం, జీడిపప్పు పలుకుల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేటప్పుడే కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. వీటిని ఇలా బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 3 కప్పుల నీళ్ళను తీసుకోండి. మొత్తం ఇక్కడ నేను 600 ml వరకు నీళ్ళను తీసుకున్నాను. సో, ఇలా తీసుకున్న నీళ్లు వేడయ్యేంత వరకు బాగా వేడి చేయండి. అప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టిన తాలికలను తీసుకుందాం. ఇలా కొంచెం విచ్చినట్టుగా చేస్తూ తాలికలను తీసుకోండి.
ఇలా అన్ని తాలికలను తీసుకున్నాక ఒకసారి స్లోగా కలిపి బాగా ఉడికించండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కవర్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు ఇలా పొంగినట్టుగా నురగనేది ఇలా పై వరకు వస్తే మూత తీసైనా ఉడికించొచ్చు. లేదా మూతని ఒక 3/4 వరకు క్లోజ్ చేసైనా ఉడికించండి. ఇక్కడ నేను మూత పెట్టకుండా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికిస్తున్నాను. ఒక 7, 8 నిమిషాల తర్వాత తాలికలు ఉడికాయో లేదో ఒకసారి చూద్దాం. ఇలా మనం తాలికను తీసుకొని కొంచెం నొక్కి చూసామంటే ఉడికింది లేనిది అర్థమైపోతుంది. లేదా ఇలా చేతితో నొక్కి చూసినా ఈజీగా అర్థమైపోతుందండి. ఇక్కడ మనకైతే తాలికలు బాగా ఉడికాయి. తాలికలు ఇలా బాగా ఉడికిన తర్వాతే ఇందులోకి బెల్లం తీసుకోవాలి. సో, మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఇలా బెల్లం తీసుకున్నాక బెల్లంతో పాటు తాలికలను మరొక 2, 3 నిమిషాలు ఉడికించండి. ఈలోగా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. అలాగే తాలికలకు ఆ స్వీట్‌నెస్ అనేది పడుతుంది. ఇలా ఒక పక్కన వీటిని ఉడికిస్తూనే మరో పక్కన ఇంకొక గిన్నెలోకి ఒక 2, 3 టీ స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని, ఒక అరకప్పన్ని నీళ్ళను తీసుకొని పిండి ముద్దలు లేకుండా కలపండి. ఇది మనం పాయసం చిక్కదనాని కోసం కలుపుతున్నామండి. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన చూడండి పాయసం కూడా బాగా ఉడుకుతుంది కదా! ఇలా ఒక 2, 3 నిమిషాలు బాగా ఉడికించాక ఇప్పుడు ఈ పాయసం కొంచెం చిక్కగా అవ్వడానికి ఇందాక మనం కలిపి పెట్టిన గోధుమ పిండి నీళ్ళను తీసుకుందాం. ఒక చేత్తో ఈ గోధుమ పిండిని వేస్తూ మరో చేత్తో బాగా కలపండి. మనం ఒకేసారి గోధుమ పిండిని తీసుకొని ఆ తర్వాత కలిపామంటే గోధుమ పిండి అనేది ముద్ర కడుతుంది. అలా అవ్వకుండా ఇలా స్లోగా ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో బాగా కలపండి. ఇలా మనం గోధుమ పిండిని తీసుకొని ఒక 2, 3 నిమిషాలు ఉడికించామంటే పాయసం అనేది చిక్కబడుతుంది. మీరు ఇలా పిండిని తీసుకొని కలిపాక కూడా పాయసం అనేది చిక్కబడకపోతే మళ్ళీ 1, 2 టీ స్పూన్ల బియ్యపు పిండిని తీసుకొని కలిపైనా తీసుకోవచ్చు. కానీ ఇలా తీసుకున్నాక వెంటనే మనకు చిక్కగా అనిపించదు. ఎలా అయితే ఉడుకుతుందో అలా పాయసం అనేది కాస్త చిక్కబడిపోతుంది. చూడండి 2, 3 నిమిషాలు అయ్యేసరికి పాయసం అనేది చిక్కబడుతుంది కదా! ఇలా మనం ఎంత ఎక్కువ టైం ఉడకబెడితే అంత చిక్కగా అవుతుంది. మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 2, 3 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని, అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే చివర్లో 1, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇలా చివర్లో నెయ్యి వేయడం వలన ఈ ఫ్లేవర్‌తో పాయసం రుచి అనేది చాలా చాలా బావుంటుంది. మనం తినేటప్పుడు కూడా వేడి వేడి పాయసంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎక్స్ట్రా టేస్ట్‌గా అనిపిస్తుంది. సో, ఇలా నెయ్యిని కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పాయసాన్ని పక్కకు తీసుకోండి. మనం పాయసం వేడిగా ఉన్నప్పుడే పాలను తీసుకున్నామంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1, 2 నిమిషాలు కలుపుతూ కాస్త పాయసాన్ని చల్లారబెట్టండి. ఒక 2 నిమిషాలు చల్లారాక మనం వేడి చేసిన 2 కప్పుల పాలలో నుండి 1, 1.5 కప్పు వరకు పాలను తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పాలను తీసుకొని బాగా కలుపుతున్నాను. చూడండి పాయసం అనేది మీకు ఇక్కడ చూపించిన దానికంటే ఇంకా పల్చగా ఉండాలంటే మిగిలిన పాలను తీసుకొనైనా కలపొచ్చు. ఎలా అయితే చల్లారుతుందో అలా కాస్త గట్టిపడిపోతుంది కాబట్టి మీ టేస్ట్‌ని బట్టి పాలను తీసుకోండి. అంతే, సింపుల్ స్టెప్‌తో చేసిన కమ్మనైన తాలికల పాయసం తయారైపోయింది. ఇలా చేసిన తాలికల పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గణనాథునికి నైవేద్యంగా సమర్పించడమే. మీరు కూడా పండుగ రోజున ఈ స్టెప్‌తో పాయసం ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. చక్కగా ఎంజాయ్ చేస్తారు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.